హలో గైస్, వెల్కమ్ టు ద వ్యూ. రీసెంట్ టైమ్స్ లో మనల్ని బాగా ఆకట్టుకున్న మూవీ కలర్ ఫోటో. ఒక అందమైన ప్రేమ కథ విత్ ట్రాజిక్ ఎండింగ్. అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ తో అందరినీ మెప్పించిన సినిమా. అందుకే సినిమాని అంత బాగా ఓన్ చేసుకున్నాం. వాట్సాప్ స్టేటస్ల్లో తరగతి గది దాటి సాంగ్ ఎంత హల్చల్ చేస్తుందో మీకే తెలుసు. అలానే కన్నయ్య అనే పేరు కూడా. అయితే ఈ కథకి మూలం ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారి లైఫ్ లో ఇన్సిడెంట్స్. ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండేదంట, కానీ ధైర్యం చేసి ప్రపోజ్ చేయలేకపోయారు. ఒకవేళ ప్రపోజ్ చేసి వాళ్ళకు ఒక లవ్ స్టోరీ ఉండుంటే ఎలా ఉంటుందో అని రాద్దాం అనుకున్నారు. ఇలా ఎప్పుడో అనుకున్న కథని మళ్ళీ సుహాస్ని చూశాక బయటికి తీశారంట. మామూలుగా అందరూ క్యాస్ట్, ఆస్తి ఈ టైప్ బేసిస్ మీద ఎన్నో కథలు తీశారు, కానీ కలర్ని బేస్ చేసుకుని తీయలేదు. కథ సందీప్ రాజుకి చెప్పాక కేవలం 4 రోజుల్లోనే స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాయగలనని చెప్పి ఆ కథకి కలర్ ఫోటో అనే కాన్సెప్ట్ తెచ్చి తన స్క్రిప్ట్ తో సాయి రాజేష్ గారిని మెప్పించారు. దట్ ఈస్ హౌ ద మూవీ వెంట్ ఆన్ బోర్డ్. సందీప్ రాజ్ ఈ మూవీ షూట్ ఎన్ని డేస్ లో ఫినిష్ చేశాడో తెలుసా? జస్ట్ 34 డేస్. ఒక డెబ్యూటెంట్ అంత ఫాస్ట్ గా షూట్ ఫినిష్ చేయడం గొప్ప విషయమే. ఈ మూవీలో క్యారెక్టర్స్ ఏదో అలా వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు కాకుండా స్క్రీన్ మీద కనిపించినందుకు ఆర్ చెప్పే డైలాగ్స్ కి ఒక అర్థం ఉంటుంది. ఒక క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ కి లింక్ ఉంటుంది. సందీప్ రాసుకోవడం ఎలా రాసుకున్నాడు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ హిడెన్ డీటెయిలింగ్ ఆఫ్ ద మూవీ కలర్ ఫోటో. ఓపెనింగ్ సీన్లోనే తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి గారి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ తెలుసా మనసా సాంగ్ బీజిఎంని యూజ్ చేశాడు సందీప్. బాధలో ఉన్న జయకృష్ణ కాలితో మట్టి చల్లుతాడు ఆ బ్యానర్ పైన, కానీ ఆ మట్టి చల్లేది కుటుంబం అనే వర్డ్ పైన. సందీప్ విజువల్లీ చెప్తున్నాడు జయకృష్ణకి హీరోయిన్ ఫ్యామిలీకి ఏదో గొడవ ఉందని. అసలు ఈ సీన్ లో కన్నయ్య లక్ష్మి లక్ష్మి అని వెతుకుతూ ఉంటాడు. మనం ఎవరో అనుకుంటాం, కానీ లవ్ ట్రాక్ వచ్చాక తెలుస్తుంది లక్ష్మి అంటే ఆవుదోడ అని. లక్ష్మిని ముందే ఎత్తుకెళ్లారనే డీటెయిలింగ్ ఇక్కడ సింక్ అవుతుంది మనకి. అలానే కాసేపటికి కన్నయ్యను కూడా తీసుకెళ్లిపోతారు. సందీప్ రాజ్ తన డైరెక్టర్ కార్డ్ ని తనతో పాటు ఎదుగుతూ వచ్చిన సుహాస్ పక్కనే వేసుకుంటాడు. దే హ్యావ్ బీన్ ఇన్ ది జర్నీ టుగెదర్. మూవీ బిగినింగ్ లో కన్నయ్య తన ఇంటికి వచ్చిన మావయ్యతో పొగరగా అంటాడు, ప్రపంచంలో ఏది ఊరికే పోదమాయ్యా, ఏదో రకంగా ఉపయోగపడుతుంది అని. తను చేసిన పని చదువు పైన అంతలా నమ్మకం ఉన్న జయకృష్ణకి చివరిలో మిగిలేదేంటి? తనది అంటూ సంపాదించుకున్న సర్టిఫికెట్స్ ని కాల్చేయడంతో చావు దెబ్బ కొట్టాడు రామరాజు. అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్న జయకృష్ణకి ఒక పేపర్ తో కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కుప్పకూల్చేసి సూసైడల్ థాట్స్ వచ్చేలా చేశాడు. ఈ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. సందీప్ రాజ్ తన క్యారెక్టర్స్ గురించి స్పెషల్ రైటప్ పెట్టారు తన ఇన్స్టాగ్రామ్ లో. జ్యోతి ఇస్ నాట్ జస్ట్ ఎ నార్మల్ హోమ్ మేకర్. షీ హ్యాడ్ డ్రీమ్స్ దట్ వాస్ షాటర్డ్ బై హర్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ పేరెంటల్ లవ్. చెప్పాలంటే రామరాజు జ్యోతి మధ్య కన్నా దీపు అండ్ జ్యోతి మధ్య కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ సీన్ లో జ్యోతి అండ్ దీప్తి రామరాజు జాగింగ్ కి ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టలేకపోయామంటారు. కట్ చేస్తే రామరాజు బీచ్ లో జాగింగ్ చేస్తూ ఉంటాడు. లవర్స్ మీద ఒక కన్నేసి ఉంచమంటాడు. మళ్ళీ మూవీలో దీపు కన్నయ్య ఎక్కడున్నారని బాలయేసుతో కొడుతూ బీచ్ కి తీసుకొస్తాడు. ఇక్కడ ఏదో కోయిన్సిడెంటల్ గా బీచ్ కి తీసుకురాలేదని చెప్పడానికి ఫస్ట్ లోనే ఆ సీన్ ని యూజ్ చేసుకున్నారు. అలానే మూవీ బిగినింగ్ లో బాలయేసు స్టూడియోకి వెళ్ళేటప్పుడు ఏంటండి జీప్ తీసుకురాలేదా అంటే, నువ్వేదో తప్పు పని చేసి దొరుకుతావులే, అప్పుడు జీప్ లోనే వద్దుగానిలే అంటారు. ఇక్కడ రామరాజు చేసేది అదే. జ్యోతి ఈ మూవీలో ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది చెప్పాలంటే ఆ లవ్ టాపిక్ మాట్లాడుకునే సీన్ చూడదు. మనం బాగా ప్రేమించిన వాళ్ళని అందనంత ఎత్తులో నిలబెట్టడం ప్రేమ అంటే అని జ్యోతి చెప్పే మాట గుర్తుపెట్టుకోండి. ఈ సీన్ లో ఎన్నో డైలాగ్స్ కి స్టోరీలో తర్వాత కనెక్ట్ చేశారు సందీప్. ఎగ్జాంపుల్ దీపు అనే మాట, పెళ్లి అయిపోయిన తర్వాత వేరే మగాడు గురించి ఆలోచించడం అన్యాయం అయిపోయే అని దీపు అంటుంది. కానీ తన హస్బెండ్ చందు దీపు టాటూ చూసినా తనని ఏమీ అనకుండా కన్సోల్ చేస్తాడు. దీపు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుంటున్నా తనని జడ్జ్ చేయడు. ఇన్ఫాక్ట్ పద్మతో కన్నయ్య ఇంటికి వెళ్తా అంటే నవ్వుతూ పంపిస్తాడు. తన ఏడుపు చూడడానికి ఎంతో తప్పిస్తాడు. ఆఖర్లో తన కథ చెప్పి ఇద్దరి ప్రేమకుల్ని కలిపినందుకు అభినందిస్తాడు. జయకృష్ణని చూసి సంతోషపడతాడు. వన్ ఆఫ్ ది వెల్ రిటన్ క్యారెక్టర్. ప్రతి అమ్మాయికి ఇలాంటి హస్బెండ్ వస్తే బాగున్ను అనే టైప్ క్యారెక్టర్ అనమాట. మూవీలో చాలా వరకు పోస్టర్ రెఫరెన్సెస్ ఉంటాయి ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉండే కోట్స్ ఆర్ వర్డ్స్ ఆ సీన్ లో ఆర్ సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలా ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపోజల్ సీన్. అన్నట్టు ప్రపోజల్ సీన్ అంటే గుర్తొచ్చింది. మీలో కొంతమందికి సందేహం ఉండొచ్చు, ఏంట్రా హీరోయిన్ టక్కుమని సడన్ గా ప్రపోజ్ చేసింది అని. కానీ సరిగ్గా చూస్తే ఇందాక వదిన చెప్పిన డైలాగ్ ఇక్కడ కన్నయ్య వేరే రకంగా చెప్తాడు. అదే, నేను మిమ్మల్ని ఇక్కడ చూడాలనుకుంటున్నా అండి అని. వదిన చెప్పిన మాట కన్నయ్య చెప్పాడు కాబట్టే దీపు వెంటనే ప్రపోజ్ చేస్తుంది. అందుకే వదిన రోల్ ఇంపార్టెంట్ అని ముందే మెన్షన్ చేసాం.
ఆ బస్ స్టాప్ లో వెనకాల రాధాకృష్ణ పెయింటింగ్స్ అండ్ చాలా పోస్టర్స్ ఉంటాయి. ఇక్కడ కృష్ణుడి రిఫరెన్స్ యూస్ చేసుకున్నారని ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది. హీరో పేరు కృష్ణ, హీరోయిన్ ప్రెజెంట్ స్టోరీ చెప్పే అతని పేరు మురళి. కృష్ణుడు కాబట్టే గోవుల మధ్యలో ఉంటాడు, కృష్ణుడు రంగులోనే ఉంటాడు. షూట్ అయ్యే టైంకి ఆ బస్ స్టాప్ ని ఊరి సర్పంచ్ వైట్ పెయింట్ వేయించారంట. పర్టికులర్ గా ఈ సీన్ గురించే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ రాధాకృష్ణుల పెయింటింగ్స్ అండ్ పోస్టర్స్ తో టైం పీరియడ్ చెప్పడానికి అక్కడ ప్లేస్ చేశారు. ఆల్సో ఆ పోస్టర్స్ తోనే స్టోరీని కూడా చెప్పారు. ఈ పెయింటింగ్స్ కూడా కాస్ట్ అండ్ క్రూనే వేశారు, దివ్య కూడా వేసిందంట. పక్కనే ఉన్న పవిత్ర బంధం పోస్టర్ ని యూజ్ చేసుకుని జయకృష్ణ అండ్ దీప్తి మధ్య ఉన్నది చాలా పవిత్రమైన బంధం అని చెప్పాడు సందీప్. ఇప్పటికే వాళ్ళిద్దరికి ఇరువురి పైన భక్తి ఉందని ఎస్టాబ్లిష్ చేసిన సందీప్, రాధాకృష్ణుల మధ్య ఉన్న బంధం లాగే వీళ్ళది కూడా ఎర్త్లీ ప్లెజర్స్ ని మించిన పవిత్ర బంధం అని చెప్తున్నాడు. అది మనకి తదుపరి వచ్చే సీన్స్ లో కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. పురాణాల ప్రకారం ఎలాగైతే రాధాకృష్ణులు ఒకటవ్వలేదో ఇక్కడ కూడా జయకృష్ణ అండ్ దీప్తి పెళ్లి చేసుకోరు. దీనికి రిఫరెన్స్ గా ముందు ఫ్లేమ్ సీన్ చూసుకోవచ్చు. పేరుని ఎన్ని సంకలు నాగించినా యమరాదు. ఆల్సో పురాణాల్లో రాధకి శ్రీధామ ఇచ్చిన శాపం ఒకటి ఉంటుంది, దానివల్ల కృష్ణుడిని మర్చిపోయిందని అంటారు. సినిమాలో కూడా జయకృష్ణ ఫేస్ మర్చిపోతుంది దీపు. మూవీలో దానికి రీజన్ ట్రామా అనుకోవచ్చు. ఆల్సో మూవీలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో దీపు ఫోటో అడిగినప్పుడు ఎందుకు అడుగుతుందో రీజన్ కూడా స్టోరీకి లింక్ అయి ఉంటుంది. ఒక సీన్ లో ఫోటో లేకపోతే సగటు మనిషి మొహం మర్చిపోతారనే డైలాగ్ ఉంటుంది. అలానే వదినతో కాన్వర్సేషన్ లో మర్చిపోవడం అంత ఈజీయా అంటుంది దీపు. ఈ బస్ స్టాప్ లోనే కన్నయ్య వెనకాల జోహార్ అని రాసి ఉంటుంది. అలా ఎందుకు పెట్టారో అర్థమై ఉంటుందిగా మీకు. మనం టైం పీరియడ్ ఇది అని ఈజీగా నమ్మేసామంటే ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, డిఓపి ఇలా అంతమంది పనితనం బాగున్నట్టు. కలర్ ఫోటో గురించి మాట్లాడుకుంటూ కాలభైరవ్ గురించి మాట్లాడుకోకపోతే పెద్ద పాపం అనే చెప్పాలి. మూవీకి తన మ్యూజిక్ తో ఒక ఫీల్ ని తీసుకొచ్చాడు. చెప్పాలంటే ప్రతి సీన్ లో ఎమోషన్ ఎలివేట్ చేశాడు. అందుకే స్పాటిఫైలో ట్రెండింగ్ లో ఉన్నాడు మన భైరవుడు. మీరు సరిగ్గా గమనిస్తే మూవీలో ప్రతి డైలాగ్కి ఎక్కడో చోట పే ఆఫ్ ఉంటుంది. ఇందాక బాలయేసు జీపు చెప్పా కదా, అలా అనమాట. దానికి వేరే ఉదాహరణ కూడా ఇస్తాను భయ్యో. కన్నయ్య దీపు వాళ్ళ ఫ్రెండ్స్ బాలయేసు అండ్ పద్మతో మీట్ అయ్యే సీన్. బాలయేసు సినిమా స్టార్టింగ్ లో ఈసీ పద్మజ కళ్ళు బాగుంటాయి అంటాడు. పద్మజని మీట్ అయ్యే సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కళ్ళు బొమ్మ ఉంటది బ్రిడ్జ్ మీద, పక్కన సీతాకొక చిలుక అని రాసి ఉంటుంది. అందుకే బాలయేసు కమ్ పద్మ గారు టేక్ యువర్ బ్రిడ్జ్ అంటాడు. ఓకే, మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదా? ఇంకా బెటర్ సీన్ చెప్తా ఇప్పుడు. కన్నయ్య ప్రపోజల్ సీన్ లో తనని తను అక్కడున్న వీధి లైట్ తోనే పోల్చుకుంటాడు. అదేదో ఉంది అంతే, వెలగదు అంటాడు. కానీ దీపు ప్రపోజ్ చేసి వెళ్ళిపోగానే ఆ వీధి లైట్ వెలుగుతుంది. ఇలానే చాలా రిఫరెన్సెస్ చూడొచ్చు మనం. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సందీప్ ఈ మూవీ రాసుకున్నాక హీరోయిన్ గా ఎవరిని పెట్టుకోవాలనుకున్నప్పుడు తనకి కొంతమంది పేర్లు వచ్చాయి. కానీ అదే టైంకి చాందిని గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ లో విలేజ్ గర్ల్ రోల్ ప్లే చేయడం చూసి తన దీపు లుక్స్ ఇలానే ఉంటాయని చాందినికి కథ వినిపించారు. తన ఆ స్టోరీని ఓన్ చేసుకున్న విధానం చూసి దీప్తి క్యారెక్టర్ తనే ప్లే చేయాలని ఫిక్స్ అయిపోయాడు సందీప్. ఒక ఇంటర్వ్యూలో దీప్తి రోల్ నిహారిక కూడా చెప్దాం అనుకున్నాను అని మెన్షన్ చేస్తాడు. రామరాజు రోల్ కూడా ముందు సందీపే ప్లే చేద్దాం అనుకున్నాడంట. కానీ తను ఆ పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎక్కడో లిమిటేషన్స్ వచ్చావంట. సునీల్ గారికి చెప్దామని వెళ్ళాక నరేషన్ ఇస్తున్నప్పుడే స్క్రిప్ట్ లో లేకపోయినా ఆ సొంత మాడ్యులేషన్ అక్కడే క్రియేట్ చేసి యాడ్ చేసుకుని చెప్పేసరికి కథ నచ్చి సునీల్ ఇంప్రెస్ అయిపోయారు. ఎప్పుడైతే సునీల్ రామరాజు ప్లే చేస్తున్నారని తెలిసిందో ఆ లిమిట్ చేసుకోవడం పోయి తన విలన్ వచ్చేసాడని ఫిక్స్ అయిపోయాడు సందీప్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? సందీప్ వాళ్ళ నాన్నగారి పేరు రామరాజు. సునీల్ గారి లుక్స్ ఆర్ నేమ్ సందీప్ వాళ్ళ నాన్నగారి గురించి ఇన్స్పైర్ అయ్యారు. మళ్ళీ బ్యాక్ టు ద డీటెయిలింగ్. యేసుతో జయకృష్ణ దీప్తి గురించి మాట్లాడే టైంలో గొర్రెల కాపరి పైన రాసుకున్న డైలాగ్ అయితే ప్యూర్ బ్రిలియన్స్. ఆ డైలాగ్ ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయకుండా యునానిమస్ గా అందరికీ నచ్చేసింది. ఫైనల్లీ ఆ డాన్ బాస్కో సీన్ లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ సెల్ఫ్ లోతింగ్ గురించి సందీప్ చెప్పాలనుకున్న విషయాల్ని క్లియర్ గా చెప్పేశాడు. అందరి ముందు హీరోలా అనర్గళంగా మాట్లాడిన జయకృష్ణ మాటల యుద్ధంలో నలుపు తెలుపు పైన గెలిచిన రామరాజుతో వచ్చే అదే సమస్య దగ్గర చేతుల యుద్ధం చేయలేకపోయాడు. విజయవాడలో ఏదో ఒక రూమ్ లో హౌస్ అరెస్ట్ అయి ఉన్న దీప్తి తను జయకృష్ణని చాలా మిస్ అవుతుంది అనేది ఎవిడెంట్ గా కనబడుతున్నా తన స్మెల్ ని కూడా మిస్ అవుతుందని చూపించాడు సందీప్. పాలమ్ముకునే జయకృష్ణ దగ్గర వచ్చే ఆ పాలవాసన్ని దీప్తి కూడా పాలు ఒలికిచ్చి తన చున్నీలో స్మెల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ సీన్ లో దీప్తి చేతిలో ఆర్ట్ వర్క్ కూడా కృష్ణుడే. ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి దీప్తితో పాటు రామరాజ్ కూడా వెళ్తాడు. అక్కడ చూడాలనుంది పోస్టర్ని చూపిస్తారు. ఇక్కడ సందీప్ దీప్తి జయకృష్ణని కలవాలని వెయిట్ చేస్తుంది అని చెప్తున్నాడు. మూవీలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయి. ఈ మగవాళ్ళంతా ఒక చోట చేరి సినిమాలు తీయడం వల్లేమో మన కథలు బయటికి రావట్లే అని అంటుంది వదిన. అలానే దీపుని అమ్మవారి గెటప్ లో చూడగానే హారతి ఇచ్చే సీన్, మళ్ళీ ఆ అమ్మవారి చీర దీపు పద్మజకి ఇచ్చేయడం, దానివల్ల ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవడం, ఇవన్నీ సందీప్ రైటింగ్ స్కిల్స్ చూపించే సీన్స్. కన్నయ్య చెప్పే డైలాగ్ ప్రపంచంలో స్వచ్ఛమైన వాటిల్లో రెండోది అమ్మాయి నవ్వు, మొదటిది మగవాడి ఏడుపు అని. ఎండ్ లో దీపు కన్నయ్యకి కథ చెప్పినప్పుడు కన్నయ్య కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ నుంచి
మన బాలయేసు టేక్స్ ఓవర్. మొదటి నుంచి శవాలు బూతులు అనేవి కామెడీకి యూజ్ చేసిన పాయింట్స్, బట్ చివరిలో వాటితోనే మనల్ని ఎమోషనల్ చేశారు. కన్నయ్యని భుజం మీద వేసుకుని పరిగెత్తేటప్పుడు తన వాచ్ పడిపోద్ది, కన్నయ్య టైం అయిపోయింది అని విజువల్ గా ఇలా చెప్పారు. బాలయేసుకి ఎప్పుడన్నా ఏమన్నా జరిగినా పైకి చూసి దేవుడితో మాట్లాడుతున్నట్టు ఒక మేనరిజం ఉంటుంది. అది స్టార్టింగ్ లో రన్నింగ్ రేస్ గెలిచినప్పుడు ఫస్ట్ టైం చూపిస్తాడు సందీప్. అలా 2-3 ఇన్స్టెన్సెస్ లో యూజ్ చేసిన సందీప్ చివర్లో జయకృష్ణ చనిపోయాక దేవుణ్ణి బూతులు తిట్టే స్టేజ్ కి తీసుకొచ్చేస్తాడు యేసుని. బ్రిలియన్స్ అసలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిన సీన్ ఇదే. కన్నయ్య దీపు బీచ్ లో కలుసుకున్న తొలిసారి రావడానికి చాలా టైం పట్టింది అంటుంది దీపు. ఇక్కడ కన్నయ్యని భుజాల మీద మోసుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లలేడు కాబట్టే తను చనిపోతాడు. ఆల్సో శవాలంటే ఉన్న భయం వల్ల తన ఫ్రెండ్ నే శవంగా చూడటం వల్ల పిచ్చోడైపోతాడు బాలయేసు. సుహాస్ అండ్ బాలయేసు నవ్వించారు, చివరాకురని ఏడిపించారు. సుహాస్ కి ఫస్ట్ స్టోరీ చెప్పగానే తను చెయ్యాలనుకున్న పాత్ర బాలయేసుదంట. అంత వెయిటేజ్ ఉన్న రోల్ అది. ఇక చాందిని యాజ్ దీప్తి మన తెలుగు అమ్మాయి. కన్నయ్య కన్నయ్య అని పిలుస్తూ అందరినీ ప్రేమలో పడేసింది తన అభినయంతో. ఆల్సో దీపు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ స్టూడెంట్. కన్నయ్యని కలర్ చూసి కాకుండా క్యారెక్టర్ చూసి ప్రేమిస్తుంది. దివ్య అండ్ విద్య గురించి మీకు తెలిసిందే, ఎలాంటి రోల్ అయినా న్యాయం చేస్తారు. కొంతమంది సునీల్ క్యారెక్టర్ పే ఆఫ్ ఏంటి అని అడుగుతున్నారు. దీపుకి మంచి మొగుడిని తీసుకొస్తే తన చెప్పు చేతల్లో ఉంటుంది అనుకుంటాడు రామరాజు. కాల్ చేసినప్పుడు ఎవరు మీరు అని తనని ఇగ్నోర్ చేస్తుంది. తండ్రి చనిపోయినప్పుడు కన్నీరు కూడా కార్చకుండా బుక్ లో పజిల్ సాల్వ్ చేస్తుంటే నిస్సహాయ స్థితిలో మిగిలిపోతాడు రామరాజు. అలానే తరగతి గది దాటి సాంగ్ లోనే కథ మొత్తం చెప్పారు లిరిసిస్ట్ కిట్టు విశ్వపరగడ. బట్ అది ఇంక్లూడ్ చేస్తే ఇంకా పెద్దదైపోతుంది వీడియో. సో ఆ రైటప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అలానే మూవీలో మిమ్మల్ని బాగా ఎమోషనల్ చేసిన సీన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నన్ను మాత్రం బాగా ఎమోషనల్ చేసిన సీన్ అయితే కన్నయ్య షర్ట్ ఇంట్లో తగిలించుంటే అది చూసి దీపు యాడ్ అవడం. అలానే సినిమాలో మీరు గమనించిన పాయింట్స్ కూడా చెప్పండి కామెంట్స్ లో. మరి ప్రేమ గొప్పదా, భయం గొప్పదా? సో దాట్స్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.